ఎవ్రీవన్ ఈరోజైతే బీరకాయ మసాలా కర్రీ చేస్తున్నారు. సో దానికోసం అయితే ఎండు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర అవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని సైడ్కి తీసుకున్నారు. బీరకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 4 లాగా కట్ చేయాలి. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలంటే క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ తీసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లో కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో సరిపడంత పసుపు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అంటే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి, పల్లీలు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మూత పెట్టి పెట్టుకుంటున్నాము. నూనె మొత్తం కూడా పైకి తేలిన తర్వాత మనం దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కాబట్టి దీంట్లో కారం, ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. కారం సరిపడంత, సాల్ట్ సరిపడంత, అవి రెండు యాడ్ చేసుకుని దాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది పైకి తేలే వరకు మూత పెట్టుకోవాలి. కాసేపు అయ్యాక అది ఉడుకుతున్నప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటన్నిటికీ ఉప్పు, కారం పట్టే విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడైతే అన్నీ మిక్స్ అయిపోయాయి కదా, కాసేపు మగ్గనివ్వాలి. అంటే ఓన్లీ ఆ మసాలా అంతా కూడా వాటికి పట్టేదాకా మగ్గడానికి మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఇంతకుముందు మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ దాంట్లో వేసేసుకున్న తర్వాత అదే మిక్సర్ జార్లో వాటర్ వేసుకొని అది మొత్తం ఊడ్చేసి దాంట్లో వేసేయాలి. అదే విధంగా మనకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీ కూడా యాడ్ చేసుకొని వాటిని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడైతే మాకు కావాల్సినంత గ్రేవీ మేము యాడ్ చేసేసుకున్నాం, అంటే వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. అవన్నీ వేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి. అదంతా కూడా బాగా ఉడకాలి. గ్రేవీ అనేది చాలా థిక్గా రావాలి. ఇక్కడైతే బీరకాయలు అన్నీ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇంకొంచెం బాయిల్ అవ్వాలి బీరకాయలు. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ బీరకాయలు అయితే ఉడికిపోయినట్టు. మనీ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మసాలా బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీరతో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడైతే మేము కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీ రెసిపీ, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీరకాయని రొటీన్గా కాకుండా డిఫరెంట్గా చేసుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.